అబద్ధాలే చెప్పలేదంటూ రాజీనామా నిర్ణయం తర్వాత పదే పదే చెప్పిన విజయసాయిరెడ్డిని మాజీ మంత్రి వివేకానందరెడ్డిది గుండెపోటు అని ఎందుకు చెప్పారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన తాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు. అవినాష్ పక్కన ఉన్న వ్యక్తి వివేకాది గుండెపోటు అని తనకు చెప్పారన్నారు. అదే విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు చెప్పుకొచ్చారు. మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత అది హత్య కేసుని విచారణ జరుగుతుంది. ఎప్పుడు అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే. ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేశారు. చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంటి అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. నేను చెప్పారు మొత్తం మీద ఫోన్ అప్పుడు అందరూ కూడా బిజీగా ఉండి ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం. పక్కన ఎవరికో ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. మీరు అవినాష్ రెడ్డితో నిర్ధారించుకోలేదు. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుస్తూ ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు. మీరేదో దర్యాప్తు చేసినట్టో లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు. కానీ మీరు ఒక విలేకరుగానే మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.